విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. సో ఆంగ్ల యజ్ఞం అనే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అమీర్పేట్లో. సో మా ఇనిషియేటివ్ ద్వారా సుమన్ టీవీ వాళ్ళు మీకు ఉచితంగా 20 రోజులలో కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సో మీరు ఈ టెన్స్ గురించి రకరకాల ఉపన్యాసాలు విని ఉండవచ్చు. సో ఈ సుమన్ టీవీ ద్వారా ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాం. కలం కాగితం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, ఓన్లీ కాన్వర్జేషన్ పద్ధతి ద్వారా. చూడండి, టెన్స్ పేరు వచ్చేసి సింపుల్ పాస్ట్. ఈ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి? గతంలో చేసిన పనులు. గతం అంటే ఎప్పుడో 1947లో చేసిన పనులే కాదు, 10 సెకండ్ల క్రితం చేసిన పనులు చెప్పండి, 10 సంవత్సరాల క్రితం చేసిన పనులు చెప్పండి. అంటే సెకండ్ క్రితం చేసింది చెప్పొచ్చు, శతాబ్దం క్రితం చేసింది చెప్పొచ్చు. అంటే ఈ టెన్స్ యొక్క సూత్రం ఏంటి? సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రెండో రూపంలో ఉండాలి. ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్, అంటే గతంలో చేసిన పనులను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న సినిమా చూశాను. ఐ వాచ్డ్, వీ వాచ్డ్, యూ వాచ్డ్, దే వాచ్డ్, హీ వాచ్డ్, షీ వాచ్డ్. సబ్జెక్ట్ తీసుకోవాలి, వర్బ్ యొక్క రెండో రూపాన్ని యూజ్ చేయాలి. అంటే గతంలో చేసిన పనులను తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంగ్లీష్ ఎక్సలెంట్గా రావాలంటే ఇంపార్టెంట్వి 20 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ 20 టాపిక్స్ యొక్క నిర్వచనం నేర్చుకుని ఆ 20 టాపిక్స్లలో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చేసుకోండి. మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంతే. ఎలా అంటే ఇదిగో ఇలా చూడండి, ఇక్కడ నా పక్కన 2 చిన్నారులు ఉన్నారు. వీళ్ళు సింపుల్ పాస్ట్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్పిస్తున్నారు. అంటే ఫస్ట్ ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం, తర్వాత డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందరు. మీరు ఈ అమ్మాయి ఒక 3 ప్రశ్నలు అడుగుతుంది డిడ్ ఉపయోగించి. సింపుల్ పాస్ట్లో ఎన్ని లక్షల ప్రశ్నలైనా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి అడగాలి. మీరు ఎస్ అనండి. ఈ అమ్మాయి ఒక 3 ప్రశ్నలు అడిగినప్పుడు ఈ అమ్మాయి నో అని చెప్పేస్తుంది. ఎస్. ఒక ప్రశ్న అడగండి. ఇక్కడ ఏముంది? Did you watch Suman TV yesterday? Yes, I watched Suman TV yesterday. Did you go to college yesterday? Yes, I went to college yesterday. Did you play cricket yesterday? Yes, I played cricket yesterday. 3 క్వశ్చన్స్ అడిగారా? ఇప్పుడు మీరు ఒక 3 ప్రశ్నలు అడగండి. మీరు నో చెప్పండి. Did you watch Suman TV yesterday? No, I did not watch Suman TV yesterday. Yeah. Did you play chess yesterday? No, I did not play chess yesterday. Did you eat chapati yesterday? No, I did not eat chapati yesterday. చూశారు కదా ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఈ 2 చిన్నారులు ప్రతి టాపిక్ పైన ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో రోజు మీరే ఇలా చేసేయండి. 20 టాపిక్స్ టీచ్ చేయబోతున్నాం 20 ఎపిసోడ్స్లలో. ఈ 20 టాపిక్స్ తోటి మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అంతే. ఇంగ్లీష్లో అత్యంత ముఖ్యమైన టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి టాపిక్ పైన గ్రిప్ సంపాదించాలి, ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం నేర్చేసుకోవాలి, వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా? వాట్ కానీ, వేరు కానీ, వెన్ను కానీ. ఇక్కడ ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి ఒక 3 ప్రశ్నలు అడుగుతుంది వాట్ పైన. తను కూడా వాట్ పైన ఒక 3 క్వశ్చన్స్ అడుగుతుంది. ఇలా వాట్ పైన, వేరు పైన, వెన్ పైన, వై పైన, హౌ పైన వీళ్ళు ఒక్కొక్కరు ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ పైన 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు 30 క్వశ్చన్స్ అడగండి. చలో స్టార్ట్ బేటా. అడగండి అమ్మాయిని. What did you buy yesterday? I bought a pen yesterday. Yeah. Okay. What did you write yesterday? I wrote the exam yesterday. Okay. What did you watch yesterday? I watched TV yesterday. రైట్ బేటా. మీరు ఒక 3 ప్రశ్నలు అడగండి. What did you buy yesterday? I bought a pen yesterday. What did you write yesterday? I wrote a story yesterday. What did you play yesterday? I played chess yesterday. రైట్. సో ఫ్రెండ్స్, గమనిస్తున్నారు కదా, ప్రశ్నించే వాళ్ళేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడుతున్నారు, జవాబులు చెప్పే వాళ్ళేమో వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడుతున్నారు. వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పారో చూశారు కదా. అయితే ఇంగ్లీష్లో మొత్తం 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి. దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయి, ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా అన్నీ ఉంటాయి, 9 ఉంటాయి. 9లో మీకు ఇంతకుముందు వాట్ పైన ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. సో మీరు వాట్ పైన ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. వాట్ పైన ఒక 30 క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రతి డబ్ల్యూహెచ్ వర్డ్ పైన 30 ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు ఇందాక వాట్ చూశారు, ఇప్పుడు వేరు చూద్దాం. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు. ప్రశ్న అడిగేటప్పుడేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. గో అనేది వర్బ్ యొక్క మొదటి రూపం. ఆన్సర్, ఐ వెంట్ టు లైబ్రరీ ఎస్టర్డే. చూసారా, ఆన్సర్లోనేమో వర్బ్ యొక్క రెండో రూపం ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మానవుడికి ఫ్యూచర్ కంటే ప్రజెంట్ కంటే పాస్టే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఈ సుమన్ టీవీ ఛానల్ చూస్తున్నారు కదా, మీ ప్రజెంట్లో ఏముంది చెప్పండి? మీ ముందర సుమన్ టీవీ మాత్రమే ఉంది. ఫ్యూచర్ రేపు ఈ టైం వరకు ఏమేది చెప్పలేం.
మీ పాస్ట్ చూడండి, మీరు పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు మీ జీవిత చరిత్ర రాయాలంటే 100 మంది రైటర్లు 100 పుస్తకాలు రాయాల్సిందే. మానవుడికి పాస్ట్ ఎక్కువగా ఉంటుంది, గడిచిపోయింది చాలా ఉంటుంది. ఫ్యూచర్ ఇంకా చేయలేదు కాబట్టి ఫ్యూచర్ గురించి ఎక్కువసేపు మాట్లాడలేము. సో ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి కలవగానే పాస్ట్లో చేసిన పనులను అడుగుతుంటాం కాబట్టి మీరు పాస్ట్లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోండి. ప్రశ్నించేటప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడండి, జవాబు చెప్పేటప్పుడు వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడండి. ఇప్పుడు వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే లేదా వేర్ డిడ్ యూ బై ఏ పెన్ ఎస్టర్డే అంటే ఏ వర్బ్ అయినా తీసుకోండి. వేర్ డిడ్ యూ వాచ్ టీవీ ఎస్టర్డే, వేర్ డిడ్ యూ ప్లే టెన్నిస్ ఎస్టర్డే అంటే ఏ వర్బ్ తీసుకున్నా వర్బ్ యొక్క మొదటి రూపాన్నే తీసుకోవాలి. ఆన్సర్లో మాత్రం వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ డిడ్ యూ బై ఏ పెన్ ఎస్టర్డే అంటే ఐ బాట్ ఏ పెన్ ఎట్ అమీర్పేట్ ఎస్టర్డే, లేకపోతే ఇన్ ఏ బుక్ సెంటర్ ఎస్టర్డే. ఆన్సర్లో వర్బ్ యొక్క రెండో రూపం ఉండాలి. నెక్స్ట్ వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది. వెన్ డిడ్ యూ వాచ్ దట్ మూవీ అని ఎవరన్నా అడగొచ్చు మిమ్మల్ని. ఐ వాచ్ దట్ మూవీ ఎస్టర్డే అంటే వెన్ పైన ప్రశ్నలు. నెక్స్ట్ వై పైన ఎలా అడగాలి. వై డిడ్ యూ గో దేర్ ఎస్టర్డే, ఐ వెంట్ దేర్ టు అటెండ్ ఏ ఫంక్షన్ ఎస్టర్డే. నెక్స్ట్ హౌ డిడ్ యూ గో దేర్ ఎస్టర్డే, ఐ వెంట్ దేర్ బై ట్రైన్ ఎస్టర్డే. ఇలా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్లో మీకు నచ్చింది ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్న తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎంతసేపు యూనే కాకుండా యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ యూ తీసుకున్నాము, కానీ మీరేం చేయాలి, ప్రతి డబ్ల్యూహెచ్ వర్డ్ పైన 4 సబ్జెక్ట్స్ పైన ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో చూపిస్తున్నాను, మీరు సరదాగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూ, వాట్ డిడ్ యూ బై ఎస్టర్డే అంటే మీరు నిన్న ఏం కొన్నారు, యూ అయిపోయింది. నెక్స్ట్ దే, ఇక్కడ యూ ప్లేస్లో దే పెట్టండి. వాట్ డిడ్ దే బై ఎస్టర్డే అంటే వారు నిన్న ఏం కొన్నారు. నెక్స్ట్ మూడో సబ్జెక్ట్ హీ, వాట్ డిడ్ హీ బై ఎస్టర్డే అతడు నిన్న ఏం కొన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ షీ, వాట్ డిడ్ షీ బై ఎస్టర్డే ఆమె నిన్న ఏం కొన్నది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయినా డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అయినా సరే, ఇంగ్లీష్లో ఏ టాపిక్ పైన అయినా సరే మీకు అద్భుతమైన గ్రిప్ రావాలి అంటే ప్రశ్నలేమో 4 సబ్జెక్టుల చేత నేర్చుకోవాలి. యూ, దే, హీ, షీ. జవాబులు అయితేనేమో ఐ, వి, యూ, దే, హీ, షీట్ అనే 7 సబ్జెక్ట్స్ పైన నేర్చుకోవాలి. సో మీకు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడగడం చూపించడం జరిగింది. ఇప్పుడు వేర్ తీసుకుందాం. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు. ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే. నెక్స్ట్ దే, వేర్ డిడ్ దే గో ఎస్టర్డే దే వెంట్ టు గుంటూరు ఎస్టర్డే. నెక్స్ట్ హీ, వేర్ డిడ్ హీ గో ఎస్టర్డే హీ వెంట్ టు కాకినాడ ఎస్టర్డే. నెక్స్ట్ షీ, వేర్ డిడ్ షీ గో ఎస్టర్డే షీ వెంట్ టు మహబూబ్ నగర్ ఎస్టర్డే. ఇలా రకరకాల సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. అంటే యూ, దే, హీ, షీ ఇలా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకున్నా 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలి. సో ఫ్రెండ్స్ బాగా వినండి, మరోసారి చెప్తున్నాను. మీరు ఈ సుమన్ టీవీ ద్వారా వరుసగా 20 రోజులు 20 క్లాసులు వింటున్నారు. కేవలం 20 క్లాసులలో 20 అద్భుతమైన టాపిక్స్ చేత మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాము. ప్రతి టాపిక్ పైన వీళ్ళిద్దరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు కూడా ఇలాగే చేయాలి. వీళ్ళు 3 వర్బుల చేత చేస్తున్నారు, మీరు 30 వర్బులతోటి చేయాలి. సో ఈరోజు క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.